ఈరోజు మేము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మా మాదిగలకు రేపు 6 మంత్రి పదవులు భర్తీ చేసే క్రమంలో మా మాదిగలకు కూడా అందులో స్థానం కల్పించాలని చెప్పి గౌరవనీయులు ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ గారు, నేను, గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, గౌరవ శాసనసభ్యులు కాళే యాదయ్య గారు సీఎం గారిని కలిసి మేము విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా జనాభా మొన్న ఏబిసిడి వర్గీకరణ సందర్భంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్ గారు ఎస్సీల జనాభా ఎంత ఉంది అని లెక్క తీసినప్పుడు ఆ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో సింగిల్ కులం 33 లక్షల మంది నిజమైన మాదిగలు ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం దాదాపు 15% అని అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు 17-20% కూడా దాటే క్రమం ఉంది. కనుక ఆ జనాభా లెక్కల ప్రకారం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 తారీఖు నాడు 1 తారీఖు నాడు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలే చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని పురిగిపుచ్చుకొని ఎమ్మడే అక్కడ హౌస్లో ఉన్న మేము అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా పిలిచి దీనికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి తప్పకుండా దీన్ని అతి తొందరలో దీన్ని కంప్లీట్ చేసి మాదిగల న్యాయం చేస్తారని కూడా ఆ రోజు నాడు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం 9 నెలల్లో ఇది పూర్తి చేసి వర్గీకరణ ఏ విధంగా ఉండాలని దాదాపు 4000 అప్లికేషన్లు తీసుకొని ఏకసభ్య కమిషన్ చైర్మన్ షమీమ్ అఖ్తర్ గారు వారిచ్చిన రిపోర్టు ప్రకారం ఆనాడు ఉపసంఘం చైర్మన్ గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి పూర్తి బాధ్యత షమీమ్ అఖ్తర్ గారికి పూర్తి బాధ్యత ఇచ్చి ఏ విధంగానైతే మాదిగ కులాలు కానీ మాదిగలు కానీ మాలలు కానీ వాళ్ళ ఉపకులాలు కానీ ఏ విధంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా వ్యత్యాసాలు ఉన్నాయి అన్నిటి కూడా లెక్క తీసి చెప్పమని చెప్తే షమీమ్ అఖ్తర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మాదిగలకు మాదిగ ఉపకులాలకు 9%, మాలల ఉపకులాలకు 5%, అదేవిధంగా ఇంకో చిన్న వెనుకబడిన కులాలకు 1%, మొత్తం 15% ఫిలప్ చేయడం జరిగింది. ఆ విధంగా గవర్నమెంట్ కూడా జీవో చేయడం జరిగింది. ఈ జీవో అన్ని డిపార్ట్మెంట్లో కూడా జారీ చేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా మా జాతి పక్షాన, మా కులం పక్షాన, మా మాదిగ ఎమ్మెల్యేల పక్షాన గౌరవనీయులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే క్రమంలో ఇంత జనాభా ఉన్న భారతదేశంలో మొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగితే దాదాపు లెక్క వచ్చింది 3,70,00,000 మంది అని లెక్క వచ్చింది. ఆ లెక్క ప్రకారం మేము 33 లక్షల మంది ఉన్నాం, దాదాపు 17% దాకా ఉన్నాం మేము. కనుక దీని ప్రకారం ఖచ్చితంగా నిజమైన మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అప్పీల్ చేయడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఢిల్లీ హైకమాండ్ కూడా పంపుతామని చెప్పినారు. కనుక మేము కూడా ఢిల్లీలో ఉండబడినట్టు ఇక్కడ ఈ రాష్ట్ర ఇన్ఛార్జి గౌరవనీయులు మీనాక్షి నటరాజన్ గారికి వారు హైదరాబాద్కు వచ్చినా లేకపోతే ఢిల్లీలో ఉన్న మాకు అపార్ట్మెంట్ దొరికి వారు కూడా ఇస్తాం. అదేవిధంగా గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారికి, గౌరవనీయులు దేశ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి
కేసీ వేణుగోపాల్ గారికి, గౌరవనీయుల శ్రీమతి సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మేము అప్పీల్ చేస్తాం. ఇక్కడ ఉన్న మంత్రివర్గానికి కూడా మేము అప్పీల్ చేస్తాం. ఎందుకంటే ఇంత జనాభా ఉంది, రేపు మా ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతారు, మనం ఇంత జనాభా ఉన్నాం, మనకు ఎందుకు లేదు, మేము ఎవరు చెప్పుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం మనదే అయినా కూడా మా వాడంటే ఒకటి ఉండాలి. ఆ ఉన్న భాగంలో మాకు కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యక్తిగతంగా మాట్లాడుంటాయి, మా సమస్యలు ఉంటాయి. అందుకోసమనే మంత్రివర్గంలో మన స్థానం తప్పకుండా ఉండాలని యావత్ తెలంగాణ మాదిగలు కోరుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాదిగల పక్షపాతిగా మాలలకు దూరం పెట్టిన కాదు, మాలలకు ఇప్పటికే గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు, స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. మేము వారికి చాలా గౌరవిస్తాం, వారి స్థానాన్ని గౌరవిస్తాం, వారిని గౌరవిస్తాం. వారితో పాటుగా మా మాదిగలకు కూడా మంత్రివర్గంలో ఇప్పుడు జరిగే 6 మంత్రి భర్తీ చేసే క్రమంలో మాకు కూడా స్థానం కల్పించాలని మేము కోరుకుంటాం. అయితే మేము ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మాది మాకు కావాలని కూడా మేము కోరుకుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ మాదిగ జాతి అనేది ఈ సమాజానికి, ఈ సమాజం పట్ల వారు చేసిన సర్వీసు, వారు చేసిన సేవ, వారు చేసిన కష్టం అన్ని కులాలతోని మమేకమైన ఈ వ్యవస్థ మాదిగలకు ఉంది. కాబట్టి మాదిగలు అందరూ గౌరవిస్తారు, మాదిగలను కూడా అందరూ గౌరవిస్తారు, గౌరవించబడతాం, గౌరవిస్తాం. కనుక మాకు కూడా మంత్రివర్గంలో మా గౌరవాన్ని కాపాడాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవించుకుంటాం, అధిష్టానాన్ని గౌరవించుకుంటాం, అందరూ కూడా ఎంట ఉంటాం. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో పాపం రాజయ్యను 8 నెలలకే ఉంచిండ్రు, ఆయన గోల్స్ బీకేసి పంపించేసారు. అది ఎందుకు పోయాడో రాజయ్య తెలియదు, ఎందుకు బీకేసినో ఈయన చెప్పారు ఇంతవరకు. ఆ విధంగా అవమానం జరిగింది. తర్వాత మాల మంత్రి కొప్ర ఈశ్వర్ ఉంటే కొప్ర ఈశ్వర్ కనీసం కేసీఆర్ పక్కన కూర్చుంటారు కూడా తోస్తే అవుతాడు. కనుక వీళ్ళు ఈ విధంగా వివక్ష చూపారు. కాబట్టి అటు మాదిగలు మొత్తం ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి 2023లో జరిగిన ఎన్నికల్లో ఏకపక్షమై కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చారు. కనుక ఈనాడు కాదు ఏనాడైనా కూడా 74లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్ననాడు కూడా హరిజన గిరిజన బంగారు సభలు పెట్టి భూములు ఇచ్చింది, జాగాలు ఇచ్చింది, ఇండ్లు కట్టించింది, కొలువులు ఇచ్చింది. ఎక్కడైతే హాస్టల్ లేవో అక్కడ హాస్టల్ పెట్టించింది. అదేవిధంగా ఆనాడు నెహ్రూ గారి మంత్రివర్గంలో, ఇందిరాగాంధీ మంత్రివర్గంలో, శాస్త్రి గారి మంత్రివర్గంలో బాబు జగ్జీవన్రావుకు ప్రధానమైన శాఖ ఇచ్చి కూడా గౌరవించింది. 71లో యుద్ధం జరిగిన నాడు పూర్తి బాధ్యత కూడా బాబు జగ్జీవన్రావుకి ఇచ్చిన సంగతి కూడా ఇలా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇందిరాగాంధీ ఆ విధంగా గౌరవించడం జరిగింది. అదేవిధంగా మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడే క్రమంలో పార్లమెంట్ స్పీకర్గా మీరా కుమార్ ఉండి ప్రత్యేక రాష్ట్రం కోసము పార్లమెంట్ స్పీకర్గా ఉండి ప్రత్యేక రాష్ట్రం కావడానికి సహకారం చేసింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా పేదల పక్షాన ఉన్నది, హరిజన గిరిజన పక్షాన ఉన్నది, అందులో మాదిగల పక్షాన ఉన్నది. అందుకోసమే ఈ అవకాశం కూడా, ఈ మంత్రివర్గంలో అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మా జాతి ఎప్పుడైనా కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది. ఈనాడున్న రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా మాదిగలు తూచే తప్పకుండా పైకి తెస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతను కూడా నెరిగి ముందు వరుసలో ఉంటారు. కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు దీన్ని పరిణలోకి తీసుకున్నారు. చాలా సంతోషపడ్డాం మేము కూడా. రేపు అధిష్టానం కూడా ఈ విషయంలో మాకు కూడా అవకాశం కల్పించాలి, మంత్రివర్గ అవకాశం కల్పించాలని నేను అక్కడున్న మాల సోదరులు కూడా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారి మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ అందరూ కూడా మీకు సమయం వచ్చినప్పుడు మాదిగల మంత్రి పదవి కావాలని కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి చెప్తారా, అధిష్టానానికి చెప్తారా, ఏం చేస్తారో. ఇవాళ మాదిగల వ్యవస్థ మీకు తెలియదు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో 12,942 గ్రామాలలో ఖచ్చితంగా ఏ ఊరు పోయినా మాదిగలు ఉంటారు. వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ బాధ్యత ఉంటుంది, ఊరికి తూర్పున ఉంటారు. కనుక ఇవాళ ఇందిరమ్మ ఇల్లు కానీ అన్నీ కూడా ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం.
అందుకోసమనే మేము మమ్మల్ని గెలిపించిన రిజర్వ్ సీట్లో గెలిపించిన మా మాదిగ ఎమ్మెల్యేలుగా మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజల పక్షాన మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి ఖర్గే గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి తర్వాత నటరాజన్ గారికి అందరు కూడా అప్పీల్ చేసి మా స్థానాన్ని మేము పొందడం చేసుకుంటానికి ఎవరికైనా మా 5 మందిలో ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మాకైతే స్థానం కల్పిస్తానని చెప్పి నేను అధిష్టానికి అప్పీల్ చేసినాం. కనుక ఇది కూడా మా లక్ష్మణ్ గారు విప్పుగా ఉన్నారు, వారు కూడా బాధ్యత తీసుకొని మమ్మల్ని కూడా వాళ్ళు టైం ఇస్తే మేము కూడా ఢిల్లీ పోతాం. ఢిల్లీ పోయి అందరు కలిసి మాకు వచ్చే అవకాశాన్ని కూడా ఢిల్లీకి అప్లై చేస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.